హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. బాగున్నారా? నేటి దేవుని మాట అనే శీర్షికలో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. లైవ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకిస్తున్న మాట ఏంటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలుని ఎదుట నిలవలేకపోయెను. యెహోషువ గ్రంథంలో యెహోషువ చెబుతున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలుల గోత్రాలన్నిటికీ కూడా దేవుడు విశ్రాంతిని నెమ్మదిని ఇచ్చాడంట. ఎందుకు అంటే వాళ్ళ శత్రువుల అందరినీ కూడా దేవుడు వారి చేతికి అప్పగించడం వల్ల వారికి దేవుడు నెమ్మది ఇచ్చాడని ఇక్కడ చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నారు. నిజమే, మన దేవుడు విశ్రాంతినిచ్చేవాడు, మన దేవుడు నెమ్మది ఇచ్చేవాడు. విశ్రాంతికి చిరునామా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు అంటే ఆయన చెప్పారు కదా, మత్తయి సువార్త 11:28లో మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారలారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. మన దేవుడు విశ్రాంతినిచ్చేవాడు. మన దేవుడు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. అది ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా ప్రయాసపడి భారంతో ఉన్న వాళ్ళందరూ నా దగ్గరకు వస్తే వాళ్ళ మనసుకు నేను ఊరట కలిగిస్తాను, విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చేస్తే, యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటే మనకు విశ్రాంతి, నెమ్మది. మరి సరే, విశ్రాంతిని పాడు చేసే శత్రువు కూడా ఉన్నాడు. వాడే మన ప్రధాన శత్రువైన సాతాను. ఇంతకీ దేవుడు మనకి విశ్రాంతినిచ్చాడు, ఆల్రెడీ ఎప్పుడో విశ్రాంతినిచ్చాడు. కానీ ఆ విశ్రాంతిని పాడు చేయాలని శత్రువైన సాతాను పన్నాగం పన్ని ఏదోలాగా మన విశ్రాంతిని, నెమ్మదిని వాడు దోచుకుంటూ ఉన్నాడు. సమస్యలు చూపించి, కష్టాలు చూపించి, అనారోగ్యాలు చూపించి, ఇవన్నీ నీకు ఉన్నాయి, వీటి వల్ల నీకు వీటిలో నీకు జయము రాదు అన్నట్టుగా చాలాసార్లు భయపడుతూ ఉన్నాడు. బెంగ వచ్చేలా చేస్తూ ఉన్నాడు. అందుకని చాలామంది కృంగిపోతూ బెంగపడుతూ ఉన్నారు. ఇంతకీ విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏంటి అంటే, శత్రువైన సాతాను మనల్ని రకరకాల శబ్దాలు మనకి వినిపించేలా చేసి మనల్ని భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి వెనక్కి వచ్చేలాగా చేస్తూ ఉన్నాడు. చూస్తారా ఒకసారి 55వ దావీదు కీర్తనలో చాలా చక్కగా మనం చూద్దాం. 55వ దావీదు కీర్తన 1 నుంచి మన 8 వచనాలు మనం చూస్తే, అందులో 2-3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ 2-3 వచనాల్లో ఈలాగు వ్రాయబడి ఉంది. అదేంటి అంటే చూడండి, నా శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను అని దావీదు అంటున్నాడు. శత్రువు అనే సాతానుడు శబ్దాలు చేస్తాడు, రకరకాల శబ్దాలు పలికిస్తూ ఆ శబ్దాలతో మనల్ని భయపెట్టి కలవరానికి గురి చేసి ఎలాగైనా భక్తిలో నుంచి వాడు లాగాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఆ శత్రువుల శబ్దాలు నాకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఆ శత్రువుల శబ్దాల వల్ల నేను మూలుగుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నా మీద దోషం మోపుతూ ఉన్నారు. అదే అధ్యాయంలో చూడండి, 6వ వచనం 7వ వచనం కూడా చదువుతున్నాను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందినే అని దావీదు వాపోతూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ మనుషుల మధ్య ఉండే కంటే, ఈ బాధల మధ్య, సమస్యల మధ్య ఉండే కంటే సమస్యల నుంచి దూరంగా, మనుషుల నుంచి దూరంగా అని పారిపోతే బాగుండు. ఎందుకంటే ఇక్కడ నాకు మనశ్శాంతి లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, సమాజంలో మనశ్శాంతి లేదు, సంఘంలో మనశ్శాంతి లేదు. కాబట్టి దూరంగా పారిపోదామని అంటున్నాడు కదా. నేను పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యాలకు పారిపోతే బాగుండు, అప్పుడు ఇంకా సమస్యలు నాకేమీ పట్టవు కదా అని అనుకుంటూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు ఇలాగే అనుకుంటాం. ఈ మనుషుల మధ్య ఎందుకు, ఈ బంతుల మధ్య ఎందుకు, ఈ కష్టాల మధ్య ఎందుకు, ఈ సమస్యల మధ్య ఎందుకు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, లేకపోతే నా మాట ఎవరు పట్టించుకోరు, నన్నెవరు అసలు కనీసం వాళ్ళు
వాళ్ళు మనిషిగా కూడా గుర్తించరు. అలాంటి సమాజంలో, అలాంటి కుటుంబంలో నేను ఎందుకు ఉండాలని చాలామంది వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఈ రోజున ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువుల శబ్దాన్ని బట్టి కృంగిపోవద్దు. శత్రువుల బలాత్కారాన్ని బట్టి కృంగిపోవద్దు గానీ, దేవుడు మనకున్నాడు. ఆయన విశ్రాంతినిచ్చేవాడిని. ఆ రోజున ఇశ్రాయేలునికి ఎలాగైతే విశ్రాంతినిచ్చాడో మనకు కూడా విశ్రాంతినిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 3:1 వచనం మీరు కూడా తీసుకోండి, నేను కూడా తీసుకుంటున్నాను. తీసి చదువుదాం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, దేవుడు ఇవి తినకూడదని చెప్పాడా అని అడిగిందంట. వెంటనే చూడండి, ఏదైనా తోటలో వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా దేవుడని యెహోవాతో వారు సహవాసం చేస్తూ దేవుడు చెప్పిన మాట వింటూ ఆహ్లాదంగా ఆనందంగా విశ్రాంతిగా నెమ్మదిగా ఉన్న సమయాలలో ఆవిడని కళ్ళు గుట్టుకున్న సాతానుడు ప్రవేశించి అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని చెప్పంగానే వెంటనే అవ్వమ్మ ఆలోచించడం ప్రారంభించింది. ఏమండి, సాక్షాత్తు దేవుని మాట మీదే, దేవుడిచ్చిన వాగ్దానం మీదే మనకు అపనమ్మకం వచ్చేలాగా, అవిశ్వాసం వచ్చేలాగా, సందేహం వచ్చేలాగా సాతానుడు చేస్తాడు. ఈ రోజున అనేక మంది విశ్వాసులకు మనశ్శాంతి లేకపోవడానికి, లేకపోతే చాలాసార్లు మనశ్శాంతిని విశ్రాంతిని కోల్పోవడానికి కారణం ఏంటి అంటే తెలియకుండానే అవిశ్వాసం వచ్చేస్తుంది, తెలియకుండానే అనుమానం వచ్చేస్తుంది. సాక్షాత్తు దేవుడు చేయగలడా అన్నట్టుగా. ఏమంటే, అవ్వమ్మతో ఎలాగైతే ఇది నిజమా అని అవ్వమ్మని పాపంలో నెట్టేసిందో, ఆ తర్వాత ఆదామును నెట్టేసిందో, అలాగే ఈ రోజున మనం కూడా తెలియకుండానే పాపంలోకి వెళ్ళిపోతున్నాం. పాపము మనశ్శాంతి లేకుండా చేస్తుంది. పాపము మనల్ని దేవుడి నుంచి దూరంగా చేస్తుంది. పాపము విశ్రాంతి లేకుండా చేస్తుంది. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. వాడు రకరకాల శబ్దాలు చేస్తాడు. ఏమంటే, ఆ శబ్దాలు అవిశ్వాసం కావచ్చు, అనుమానం కావచ్చు, ఒకవేళ అపనమ్మకం కావచ్చు, ఒకవేళ కృంగిపోవడం కావచ్చు, నిరాశపడడం కావచ్చు. ఈ రోజున మరి ఏదైనా సరే నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, ఇది నీ వల్ల కాదు, ఈ అనారోగ్యం పోదు, ఈ కష్టం తీరదు, మీ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడా, ప్రార్థన వింటే ఇలాగెందుకు జరుగుద్ది, నీ దేవుడు నిన్ను వదిలేశాడు, ఇలా రకరకాల శబ్దాలతో మనల్ని భయపెడుతూ కృంగదీస్తూ దేవునికి దూరంగా చేయాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడంట ఆ రోజున ఇశ్రాయేలులకు ఎలాగైతే ఉన్న 7 శత్రువుల నుంచి వాళ్ళకి విజయాన్ని కలుగచేసి నెమ్మది ఇచ్చి శత్రువులను అప్పగించి నెమ్మది ఇచ్చాడో, అన్ని దిక్కులా వారికి విశ్రాంతిని ఎలా కలుగజేశాడో ఈ రోజున మనకు కూడా దేవుడు విశ్రాంతిని నెమ్మదినిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. శత్రువులను మన చేతికి అప్పగిస్తాడంట. ఆల్రెడీ యేసు ప్రభు సిలువలో సాతాను యొక్క తలను చెదగొట్టారు. వాడు తోకతో మనల్ని భయపెడుతూ ఉన్నాడు. కానీ మనం భయపడాల్సిన పని లేదు. దేవుడి వైపు చూస్తూ ఉంటే తప్పకుండా మనకు విశ్రాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది. ఈ రోజున దేవుడు మనతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. తీద్దామా ఒక్కసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చూద్దాం. తీసుకోండి అందరూ. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవగలిగితే అందులో పేతురు చూడండి మునిగిపోతూ అంటాడు. మునిగిపోతూ ఏమంటాడంటే 14వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. మనకందరికీ తెలుసు, అప్పటి వరకు చక్కగా నడిచాడు, చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. నీవే అయితే నేను నడవడానికి సహాయం చేయండి అన్నాడు. యేసు ప్రభు వారు రమ్మన్నారు, రమ్మనగానే వెళ్ళిపోయాడు. ఏమీ ఆలోచించలేదు. యేసు వైపు చూస్తూ ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. పక్క నుంచి శబ్దాలు వస్తున్నాయి, గాలి వస్తున్నట్లుగా, సముద్రం కదా, తుఫాను వస్తున్నట్లుగా, లేకపోతే ఈ తుఫానులు శబ్దాలకి భయపడిపోయి ఒకవేళ తుఫాను వచ్చేస్తుందేమో, నేను పడిపోతానేమో అనుకొని ఎదురుగుండా యేసు ప్రభు ఉన్నా సరే ఆయన చూడడం మానేసి గాలిని చూచి భయపడి మునిగిపోతూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, చాలాసార్లు చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం. ఒక ఖాళీ బాటిల్ తీసుకెళ్ళి గోళంలో ఉన్న వాటర్లో ట్యాంక్లో ఉన్న వాటర్లో పెట్టామనుకోండి, లోపల ఉన్న గాలి బయటకు పోయేటప్పుడు, లోపలికి నీరు ప్రవేశించేటప్పుడు ఆ బుడబుడ అనే శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలకి మనకు అనిపిస్తుంది లోపల ఏముందో, దెయ్యం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది కదా. చిన్నప్పుడు అలా భయపడేవాళ్ళం కదా. ఇక్కడ కూడా జరిగేది ఇదే. పేతురంట గాలిని చూశాడంట, పరిస్థితులు చూశాడంట, ప్రకృతిని చూశాడంట, సమస్యను చూశాడంట, కష్టాన్ని చూశాడంట. అందుకని భయపడిపోతున్నాడు,
మునిగిపోతున్నాడు. ఈ రోజున విశ్వాసులు కూడా ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ చూస్తూ మనం మునిగిపోతూ ఉన్నాం, కృంగిపోతూ ఉన్నాం. అవిశ్వాసంలోనికి, అపనమ్మకంలోనికి, అనుమానంలోనికి వెళ్ళిపోయి మనం కూడా మునిగిపోతామేమన్న మరణ భయంతో చాలాసార్లు వేసారిపోతున్నాం. ఇందాక కీర్తనాకారుడు చెప్పినట్లుగా మూలుగుతూ ఉన్నాం, అలసిపోతూ ఉన్నాం. ఇలాంటి సందర్భంలో దేవుడు నిజంగా ఆ రోజు పేతురుని రక్షించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు నిన్న రక్షించాడు, మొన్న రక్షించాడు. ప్రతిరోజు వస్తున్న ఏదో ఒక సమస్య, ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉన్నాడు, నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేని వైపు చూడొద్దు, పరిస్థితుల వైపు చూడొద్దు కానీ హెబ్రీయుల గ్రంథకర్త 12వ అధ్యాయంలో రాసినట్టుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఉంటే మనకి నెమ్మది వస్తుంది, మనకి విశ్రాంతి వస్తుందని లేఖనం తెలియచేస్తుంది. మనకందరికీ తెలుసు కదా. ఒక్కసారి చూద్దాం ఆదికాండం 25వ అధ్యాయము. ఒకసారి చూద్దామా ఆ సందర్భాన్ని కూడా చూసి మనం ముగించుకుందాం. ఆదికాండము 25వ అధ్యాయంలో ఒక యాషావు ఉంటాడు. యాషావు చూడండి 25, 30, 25, 29, 30, 31 చదువుతూ ఉన్నాను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాసావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను అని ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా యాషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని అన్నాడంట. యాషావు అలసిపోయి వచ్చాడంట. ఆ అలసట్లో ఆకలేసిందంట. ఆకలి వేయడం తప్పు కాదు, లేకపోతే అలసిపోవడం కూడా తప్పు కాదు. అంటే ఫిజికల్గా అలసిపోయాడు, శారీరకంగా అలసిపోయాడు. అలసిపోయిన వెంటనే తినాలనిపించింది. వెంటనే అంటున్నాడు, నాకు అన్నం పెట్టు అంటే యాకోబేమో జ్యేష్ఠత్వం అడుగుతున్నాడు. ఆ జ్యేష్ఠత్వం ఇస్తేనే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఇచ్చేస్తే అప్పుడు నేను ఈ కలుగుర వంటకాన్ని పెడతానన్నాడు. వెంటనే అతను అంటున్నాడు కదా, నేను చావబోచున్నాను కదా, ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదం నాకెందుకు, దేవుడు నాకెందుకు అన్నట్టుగా సాక్షాత్తు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి ఈ లోక సంబంధమైన ఆశల కోసం, ఈ లోక సంబంధమైన భోజనం కోసం, ఈ లోక సంబంధమైన ఆ చిన్న కష్టం కోసం తాకట్టు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున విశ్వాసులంగా మనం కూడా చాలాసార్లు యాషావు మనసులో రకరకాల శబ్దాలు వచ్చినట్టుగా, ఒకవేళ సాతానుడు అని ఉంటాడు, ఆ రక్షణ ఎందుకయ్యా, లేకపోతే ఆ జ్యేష్ఠత్వం ఎందుకయ్యా, నువ్వు చచ్చిపోతున్నావు కదా, చచ్చిపోతే ఆ రక్షణ ఏం చేసుకుంటావు, ఏమంటే చచ్చిపోతే దేవుడు పరలోకం తీసుకెళ్తాడు కదా, చచ్చిపోయిన తర్వాత దేవుడు మన కోసం విశ్రాంతి కలిగిన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. ఈ రోజున విశ్వాసులకు కూడా ఆ రోజున యాషావుకి రకరకాల శబ్దాలు వచ్చి భయపెట్టినట్లుగా, మేము అలసిపోయాం కదా, లేకపోతే మేము చావబోచున్నాం కదా, మేము బాధలో ఉన్నాం కదా, ఇన్ని సంవత్సరాలైనా ఈ కష్టం తీరలేదు కదా, ఇప్పుడు తీరుతుందా, ఈ అనారోగ్యం పోలేదు కదా, ఇప్పుడు దేవుడు మాయం చేయగలడా, దేవుడు చేయగలడు, దేవుడు చేయలేనిది ఈ లోకంలో ఏదీ లేదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం అది నేత్రాశ, దురాశ, ఆ నేత్రాశ, శరీరాశ, జీవపు నమ్మము అని మనకు తెలుసు. ఈ లోకంలో ఉన్న తృణప్రాయమైన వీటి కోసం, అశాశ్వతమైన వీటి కోసం ఈ రోజున అనేక మంది విశ్వాసులు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వద్దనేస్తున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు. చాలామంది త్రాగుడు, జోదం, ఆ చిన్న చిన్న కోరికల కోసం, ఆ చిన్న చిన్న ప్రాణాన్ని తృప్తిపరచుకోవడం కోసం దేవుణ్ణి అమ్మేస్తూ ఉన్నారు, తృణప్రాయంగా ఎంచుతున్నారు. నిజంగా దేవుడు లేకపోతే మనం ఏం చేయగలం? శత్రువు శబ్దాలు చేస్తాడు, చచ్చిపోతున్నావు కదా, ఇంకెందుకు లేదు దేవుడు అంటాడేమో, చచ్చిపోతున్నావు కదా, ఈ ఆశీర్వాదం నువ్వేం చేసుకుంటావులే అని ఆ రోజున యాషావుతో అన్నట్టే ఈ రోజున మనతో కూడా చాలాసార్లు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇంకెందుకు చచ్చిపో అంటాడు. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, పాపం చేస్తే తప్పేంటి, ఆ పాపం చేస్తే ఈ వక్ర మార్గంలో వెళ్తే మన యొక్క ఆశలు తీరుతాయి, ఈ వంకర మార్గంలో వెళ్తే, ఈ సైడ్ వెళ్తే మనకి సహాయం దొరుకుతుందని దేవుడు మార్గంలో నుంచి తప్పించి ఎలాగైనా పాపం చేయించి విశ్రాంతి లేకుండా చేయాలని వాడు తాపత్రయపడుతూ ఆ రోజున ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు యాషావు. కేవలం నేను చచ్చిపోతున్నాను కదా, నేను మరణ భయం పట్టుకుంది. ఏమండి, అంత మంచి వేటగాడికి మరణం అంటే భయం అంట. ఈ రోజున అనేక మంది కూడా ఈ మరణ భయాలు, రకరకాల భయాలు, ఆర్థిక భయాలు,
పిల్లల భయాలు, కుటుంబ భయాలు, ఈ రోజున అనేక భయాలతో సతమతం అయిపోతూ మానసికంగా అలసిపోతూ ఉన్నారు. శరీర సంబంధంగా అలసిపోతూ ఉన్నారు. అలసిపోవడం వల్ల చాలామంది నేను రక్షించబడ్డాను అనే ఆ మాట కూడా మర్చిపోతున్నారు. నేను దేవునికి సంబంధించినోడిని, నేను దేవుని ప్రజను, నేను దేవుడు నాతో ఉన్నాడు, ఆ గొప్ప దేవుడు తప్పకుండా నాకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదిస్తాడు అనే విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకనే చాలామందికి విశ్రాంతి ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు. దేవుడు ఆ రోజున ఇశ్రాయేలుకి అన్ని దిక్కులా ఎలాగైతే విశ్రాంతినిచ్చాడో ఈ రోజున మనకు కూడా విశ్రాంతినిస్తాడు. చూడండి 55వ కీర్తన, ఆ మాట కూడా మనం చదివేసి ముగించుకుందాం. 55వ కీర్తనలో మనం చూద్దాం. ఆ 55వ కీర్తన 22వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రారంభంలోనే దావీదు అంటాడు, విశ్రాంతి లేక మూలుగుచూ అలసి ఉన్నానని మొదలుపెట్టి, నా మీద వాళ్ళ దోషం మోపారు, నేను అరణ్యంలోకి పారిపోతాను, నాకు మరణ భయం ఉంది, నాకు ఆ భయం ఉంది, నాకు ఈ భయం ఉంది, నాకు ఈ కష్టం ఉందని ఆ కీర్తన అంతా చెప్తాడు. ఆఖరిలో అంటాడు 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నాడు. ప్రారంభంలోనేమో అలసిపోయానంటున్నాడు, ప్రారంభంలోనేమో పారిపోతానంటున్నాడు, ప్రారంభంలోనేమో నాకు వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు అని రకరకాల విషయాలు చెప్పాడు. కానీ చివరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, నాకు విశ్రాంతి లేకపోవడానికి కారణం, నేను మూలగడానికి కారణం, నేను ఇలాగా చాలా వేదనలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, నా భారాన్ని దేవుని మీద మోపలేదు. ఈ రోజున అనేక మందికి విశ్రాంతి లేకపోవడానికి కారణం కూడా ఇదేనేమో. ఎందుకు అంటే మన భారాలు మనం మోసుకుంటూ ఉన్నాం, మన భారాలు మన మీద వేసుకున్నాం. ఈ కుటుంబాన్ని నేనే మోస్తున్నా, ఈ పిల్లల్ని నేనే మోస్తున్నా, ఈ సమస్యలు, ఈ భారాలు నేనే మోస్తున్నా, నేను ఇంకా తీర్చలేనేమో. తీర్చేది మనం కాదు, లేకపోతే ఆ పరిష్కార దిశగా వెళ్ళగలిగేది మనం కాదు. కానీ మన భారాలన్నీ దేవుడికి అప్పగిస్తే తప్పకుండా ప్రతి భారాన్ని దేవుడు మనకు సులువుగా చేస్తాడు. ప్రతి భారాన్ని నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. భారాలు దేవుడి మీద మోపకుండా, దేవుడికి అప్పగించకుండా ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వాక్యం అంటున్నాం, ప్రార్థన అంటున్నాం, కానీ తెలియకుండానే మళ్ళీ ఆ భారాలన్నీ మన మీద వేసుకోవడం వల్ల ఆ భారాలన్నీ మన మీద ఒత్తిడి కలిగించి నెమ్మది లేకుండా చేస్తున్నాయి, విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు, ఇంతవరకు నిలబెట్టిన దేవుడు, ఇంతవరకు మనల్ని మన ప్రయాణాన్ని సాగించిన దేవుడు ఇక ముందు నడిపించడా? ఇంతవరకు అనారోగ్యం మనల్ని ఏం చేయలేదు కదా, ఇంతవరకు ఉన్న కష్టాలు మనల్ని ఏం చేయలేదు కదా. నిన్న మనకు సహాయం చేశాడు, మొన్న మనకు సహాయం చేశాడు. ఎన్నో సంవత్సరాలు, మనం పుట్టింది ఎన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాల నుంచి మనల్ని ఎత్తుకుంటూ వస్తున్నాడు, మనల్ని మోసుకుంటూ వస్తున్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు మనల్ని నడిపించడా? కాబట్టి విశ్వాసులారా, మన భారాలన్నీ దేవుడికి అప్పగించేద్దాం. దేవుడి మీద మోపేస్తే, దేవుడికి అప్పగించేస్తే, ఆయన మన కోసం చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయమన్నాడు. ఆయన మీద మనం వేసేస్తేనే మనం నెమ్మదిగా ఉండగలం, మనం విశ్రాంతిగా ఉండగలం. ఈ రోజున అవిశ్వాసం అనే శత్రువును మనం వాడిని చిక్కించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవిశ్వాసాన్ని సంహరించాలి. అలాగే అపనమ్మకాన్ని, అనుమానాన్ని, దేవుడు వాక్యాన్ని నమ్మకుండా చేసే ఏ అంశమైనా, దేవుడు వాక్యానికి దూరంగా చేసే ఏ అంశమైనా సరే, శత్రువులను మనం సంహరించేస్తే, ఇశ్రాయేలుకి ఎలాగైతే అన్ని దిక్కుల విజయం వచ్చిందో, అన్ని దిక్కుల విజయం వచ్చి విశ్రాంతినిచ్చాడో, ఆ రోజున దేవుని ప్రజలకు విశ్రాంతినిచ్చినట్లుగా, వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నట్లుగా మనం కూడా విశ్రాంతిగా, నెమ్మదిగా ఉండగలిగేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు. కాబట్టి మన భారాలన్నీ దేవుని మీద మోపుదాం. తప్పకుండా వాళ్ళకి విశ్రాంతి ఇచ్చినట్టుగానే అన్ని దిక్కుల నుంచి దేవుడు మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు నాయన. మా కోసం 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోకి వచ్చి మాకు అన్ని దిక్కుల విశ్రాంతిని ఇవ్వాలని, నాయన ప్రతి సందర్భంలో మాకు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వాలని, మా కోసం సిలువలోని ప్రాణాన్ని అర్పించి నాయన 3వ రోజున తిరిగి లేచి మరలా 2వసారి రాబోతున్న గొప్ప దేవా నీకు వందనాలు నాయన. మా విశ్రాంతిని పాడు చేస్తున్న పాపానికి దూరంగా ఉండడానికి, ఈ లోక సంబంధమైన ఆశలకు దూరంగా ఉండడానికి నాయన, నేత్రాస, శరీరాస, జీవపు డంబము
లేకపోతే నీకు ఇష్టం లేనిది ఏదైనా సరే నాయన వాటికి దూరంగా ఉంటూ నాయన మనశ్శాంతిని విశ్రాంతిని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. శత్రువుల శబ్దాలు వినకుండా నీ వాక్య శబ్దాన్ని విని నీ మాట విని నాయన నమ్మకం ఉంచి తద్వారా శాంతిని మనశ్శాంతిని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. యాషావు నాయన చచ్చిపోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అనుకున్నాడయ్యా. అవ్వమ్మ తండ్రి తన సంతోషకరమైన తన కుటుంబంలో సాతానికి చోటిచ్చి నాయన మనశ్శాంతిని పాడు చేసుకుంది, పాపానికి దగ్గరగా అయిపోయిందయ్యా. మేము అలా కాకుండా మాకందరికీ సహాయం చేయండి. ఈరోజు మాతో మాట్లాడారు నాయన. మేము దగ్గర దూరంగా పారిపోయినా మేమేం చేయలేం కానీ, నాయన మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయినా మేమేం చేయలేం కానీ, మా భారాలన్నీ నీ మీద మోపితే తప్పకుండా నాయన మా కోసం నువ్వు చింతిస్తూ ఉన్నావు, మా కోసం నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు నాయన. తండ్రి నీ ఆలోచనకు మమ్మల్ని మేము అప్పగించుకొని మేము మనశ్శాంతిని విశ్రాంతిని పొందుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. అవిశ్వాసం నుంచి, అపనమ్మకం నుంచి, అనుమానం నుంచి మాకు విడుదల ఇవ్వండి నాయన. నేను నమ్మడం, నీ వైపు చూడడం మాకు నేర్పించము. సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ ఈ పందెంలో సాగిపోవడం మాకందరికీ నేర్పించము. లైవ్లో జాయిన్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, తర్వాత ఈ కార్యక్రమం చూడబోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించము. వారి కుటుంబాలలో నెమ్మది మనశ్శాంతి యేసు నామంలో విడుదల చేస్తూ ఉన్నాం. మీరే ప్రసాదించము తండ్రి. నీ కృపకు అప్పగించుకుంటూ ఈరోజు ఏ పనులు పెట్టుకున్నారో నాయన, ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో నాయన, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో దేవా వాళ్ళకి విశ్రాంతి దయచేయము. యేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం. మరి ప్రతిరోజు ఈ విధంగానే మనం కలుసుకుందాం. దేవుని యొక్క లేఖనాలు నేటి దేవుని మాట అనే శీర్షికలో మనందరం కూడా పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ రోజంతా ఉల్లాసంగా సంతోషంగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మరి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. మీరు కూడా దీవించబడితే ఒక కామెంట్ పెట్టండి, మేము దీవించబడ్డామని, దేవుడు నాతో మాట్లాడానని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అనేక మంది దీవించబడినట్లుగా మీరు కూడా ఒక ప్రయత్నం చేయగలిగితే రేపొద్దున పరలోకం వెళ్ళాక ఆ యొక్క ఫలాన్ని మనం అందరం అనుభవిస్తాం. షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అందరికీ తెలియచేయండి, ఒక లైక్ చేయండి. మీరందరూ కూడా అలా చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఇంకా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. ప్రతిరోజు ఈ విధంగానే మనం కలుసుకుందాం. దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆ చొప్పున చేయడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.